ఫస్ట్ మనల్ని మనం ఉద్ధరించుకోవడం నేర్చుకోవాలి. మన పక్కోడికి ఇప్పుడు ఆక్సిజన్ అవసరమైనప్పుడు దాన్ని ఎక్కడి నుంచైనా తెచ్చి మరీ ఆ ఆక్సిజన్ అతనికి పెట్టాలి. అంతేగాని మనకున్న ఆక్సిజన్ తీసి మరీ మన పక్కోడికి పెట్టాల్సినంత అవసరం లేదు. ఫస్ట్ మనల్ని మనం ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాపీగా ఉన్నామా లేదా, లేదంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రాపర్గా ఉన్నామా లేదా అని 1కి 10 సార్లు చెక్ చేసుకున్నాక ఆ తరువాత మన పక్కనున్న వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించడం చాలా చాలా ఉత్తమమైన విషయం. ఎందుకంటే మన జీవితాలే అంతంత మాత్రం. మన పొట్టకూటి కోసం మనం పరిగెట్టకపోతే మనకే జరగదు. కానీ మనం ఏం చేస్తామంటే మన పక్కోళ్ళకి సహాయం చేయాలని, వాళ్ళ దగ్గర మనం మంచిగా పేరు తెచ్చుకోవాలనే ఆతృతతో మన జీవితాన్ని మనమే కోల్పోతున్నాం. ఇక్కడ మనం సెల్ఫిష్గా ఉండాలి, ఎవరికి కూడా ఎలాంటి హెల్ప్ చేయకూడదు అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు రియాలిటీ ఏంటి? ఫస్ట్ మనం బాగుండాలి కదా. సో మనం బాగున్నప్పుడే కదా మనం 10 మందికి హెల్ప్ చేయగలం. ఇప్పుడు మన దగ్గర ఒక 10 రూపాయలు ఉందండి. సో ఆ 10 రూపాయల్లో 2 రూపాయలు తీసి మన పక్కోడికి సహాయం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మన పక్కోడికి అవసరం వచ్చింది కదా అని మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా అప్పు తెచ్చి మరి ఆడికి డబ్బులు ఇవ్వడం మాత్రం అది మన మూర్ఖత్వమా కాదా? సో అందుకే ఫస్ట్ మనకి ఎలాంటి బాధలు లేకుండా చాలా హ్యాపీగా ఉన్నామా లేదా చూసుకోవాలి. ఫస్ట్ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఇక్కడ ఒక సామెత చెప్తాను, అంటే అదొక ఫిలాసఫీ అనమాట. సో ఆ ఫిలాసఫీ ఏంటంటే, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి. సో వాళ్ళు బాగుంటే నా చుట్టూ ఉన్న వాతావరణం బాగుంటుంది. సో ఇప్పుడు ఆ వాతావరణం బాగుంటే నేను చేసే పనులు బాగుంటాయి. సో నేను చేసే పనులు బాగుంటే ఆటోమేటిక్గా నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను, చాలా చాలా బాగుంటాను. సో ఈ హ్యాపీనెస్ అనేది ఎలా ఉండాలంటే, నేను బాగుండాలి, నాతో పాటు నువ్వు కూడా బాగుండాలి. అట్ ద సేమ్ టైం నేను గెలవాలి, నాతో పాటు నువ్వు గెలవాలి. అలా ఉండాలి. అంతేగాని మన పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ, వాళ్ళు బాధపడేలా మాట్లాడుతూ, నేను మాత్రమే బాగుండాలి, నేను మాత్రమే గెలవాలి, అన్నీ నాకే కావాలి, అన్నీ నేనే పొందాలి అని ఆశించకూడదు, అలా ఆలోచించకూడదు. ఇలా ఆలోచిస్తే చాలా డేంజర్. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్స్కి మనం చాలా చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే మన సరౌండింగ్స్ అన్నీ బాగున్నప్పుడే కదా మనం కూడా చాలా హ్యాపీగా చాలా బాగుంటాం. సో ఇప్పుడు ఎలా అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనుకోండి, సో ఆటోమేటిక్గా వాళ్ళ వల్ల మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో అప్పుడు కూడా మనం చాలా హ్యాపీగా ఉంటాం, చాలా చాలా బాగుంటాం. మనం ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడే కదా, చాలా హ్యాపీగా చాలా బాగున్నప్పుడే కదా మనం కూడా ఒక 10 మందికి సహాయం చేయగలం. సో వాళ్ళు కూడా మన హెల్ప్ ఉంది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు కదా. అదే మనమే ఇబ్బందుల్లో ఉండి మనకే 1,000,000 ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా మనం వెళ్ళి ఎవరికి హెల్ప్ చేస్తాం? ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఎవడో వచ్చి సహాయం చేయమన్నా మన దరిద్రాన్ని తీసుకెళ్ళి ఆడికి అంటగడతాం. పైగా దాన్ని మనం పెద్ద సహాయం చేసామని 10 మంది దగ్గర చెప్తాం. ఇక్కడ మనమే నాశనం అయిపోగా మన హెల్ప్ పొందినందుకు వాడు కూడా నాశనం అయిపోతాడు. సో అందుకే ఫస్ట్ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి. మన లైఫ్ని మనం ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన మైండ్ని, మన బాడీని క్లియర్గా ఉండేలాగా చూసుకోవాలి. మనకంటూ ఒక ప్రాపర్ ప్లానింగ్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ అన్నింటికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మన లైఫ్లో మనం హ్యాపీగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. వీలైతే నువ్వు బాగున్నప్పుడు, అంటే నువ్వు చాలా హ్యాపీగా ఉన్న తరువాత నీ పక్కల వాళ్ళకి నువ్వు హెల్ప్ చేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటే ఇంకా మంచిది. అర్థమైందా? ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.